రెండు సిలిండర్స్ ఉన్నా కూడాను అది ప్రాపర్ కండిషన్లో లేకపోవటం లేదు. అన్నీ బాగున్న సిలిండర్ ఉంది, కండిషన్లో ఉంది, ఎంపీది కాదు ఇంటి సిలిండర్ ఉందన్నటువంటి సందర్భంలో అది ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది బస్సులో ఉన్నటువంటి సిబ్బందికి తెలియకపోవటం, ఇంకా ఇలాంటి రకరకాల అనుభవాలు ఎదురైంది. కొన్ని బస్సెస్ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మళ్ళా ఇట్లాంటి సంఘటనలు మనకు స్కూల్ బస్సెస్లో కూడా ఎక్కడా కూడాను ఎదురు కాకూడదు అన్నటువంటి ఉద్దేశం చొప్పున బస్సెస్లో స్కూల్ బస్సెస్ కానీ కాలేజీ బస్సెస్ కానీ సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వెరిఫై చేయాలన్నటువంటి ఈరోజు ఒంగోలులోను మరియు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడాను స్కూల్ బస్సెస్ కాలేజీ బస్సెస్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అటువంటి కలిపి ఇక్కడ కూడాను రాత్రి మనకు ఎదురైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంఘటనలు మనకు ఎదురైంది. కొన్ని బస్సెస్లోనైతే సిలిండర్స్ లేవు, ఒకవేళ ఉన్నప్పుడు కండిషన్లో లేకపోవటం, ఒకవేళ సిలిండర్ ఉన్నప్పటికీ అది ఎంటీ సిలిండర్స్ అయిపోవటం, అట్లాగే డ్రైవర్స్ కూడా ఎలా ఆపరేట్ చేయాలన్నది కూడా తెలియకుండా ఉన్నది వాళ్ళకు కూడా. అందుకని స్టూడెంట్స్ తోటి కూడా కొంతమందితో మాట్లాడితే బస్సులో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి పిల్లలకు కూడాను అసలు సిలిండర్ ఉంటుందని చెప్పేసి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలన్నది కూడా తెలియకుండా ఉన్నది. దీని మీద స్కూల్ యాజమాన్యాలు కూడాను పిల్లలకు అవగాహన కల్పించాలా. అట్లాగే మా వైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని పిల్లలకు కూడాను అవగాహన కల్పించాలన్నటువంటి ఒక కార్యక్రమం మొదలుపెడుతున్నాం. ఇది ఏదో ట్రావెల్ బస్సెస్ మీద గాడిగానో లేదు అని అంటే స్కూల్ బస్సెస్ మీద రైడ్స్ చేస్తున్నారు అన్నటువంటి ఎవరు భావించకూడదు. మన గతంలో జరిగినటువంటి సంఘటన మరెక్కడ జరగకూడదు అన్నటువంటి ఉద్దేశం చొప్పున ఎవరి ప్రాణాలు కూడాను పోకూడదు అన్నటువంటి ఉద్దేశం చొప్పునే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడాను సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.